ఈ ఏడాది చివరిలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ సెంట్రల్ జైల్ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన లంకెల దీపక్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. బల్దియా బాద్షాగా బీజేపీయే నిలవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని కమలం పార్టీ దక్కించుకోవాలన్న ఆయన ఏడాది చివరిలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని పిలుపునిచ్చారు. మజ్లిస్ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందన్న కేంద్ర మంత్రి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ కోరల్ని పీకాలని బీజేపీ లీడర్లు క్యాడర్ కు పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ భవనంపై బీజేపీ జెండాను ఎగురవేయడానికి పార్టీ నేతలు కార్యకర్తలు సమాయత్తం కావాలన్న కిషన్ రెడ్డి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలన చూశామని, కాంగ్రెస్ పాలనలో పరిస్థితి మరింత అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా లంకెల దీపక్ రెడ్డి బాధ్యతల్ని స్వీకరించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు హాజరయ్యారు. ఈ పదవి ఇచ్చినందుకు కిషన్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకి గర్వంగా ఉండే విధంగా నేను పనిచేస్తానని తెలియజేసుకుంటూ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.